హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ. నేటి ప్రపంచం ఈనాటి ముఖ్య అంశాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్, 52వ CJIగా ప్రమాణం చేసిన బిఆర్ గవాయ్ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ రాష్ట్రానికి మరొక కీలక ప్రాజెక్టు రానుంది. ఏపీలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు కాబోతుంది. ఏపీతో పాటు గుజరాత్, తమిళనాడులో కూడా నౌకల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. త్వరలో ఏపీలోని దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. గత నెల పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ రేంజర్లకు దొరికిన BSF జవాన్ PK సాహును పాకిస్తాన్ వదిలిపెట్టింది. పెహల్గాం ఘటన జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. అప్పటి నుండి BSF జవాన్ పాకిస్తాన్ ఆర్మీ బందీలో ఉన్నారు. 20 రోజుల తర్వాత పాకిస్తాన్ విడిచిపెట్టింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ప్రభుత్వంలో పనిచేస్తున్న సైనికులు 4500 పాక్ సైనికులు, 250 ఆర్మీ అధికారులు ఉద్యోగ పదవులకు రాజీనామా చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్లో ఈ ముగ్గురే కీలక నిందితులు. A31గా ధనంజయ రెడ్డి, A32గా కృష్ణమోహన్ రెడ్డి, A33గా గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఈ ముగ్గురు ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని ఇటీవల అరెస్టైన కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చాణుక్య సిట్ అధికారులు ముందు ప్రస్తావించారు. వైసీపీలో రాజీనామా పర్వాలు జోరుగా జరుగుతున్నాయి. వైసీపీ రాజీనామాలో మండల్ డిప్యూటీ చైర్పర్సన్ పదవికి జకియా ఖానం రాజీనామా చేశారు. కోసం ఆదివారం రాత్రి మిస్ కువాగాం 2025 అందాల పోటీకి హీరో విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భాన స్టేజ్పై హీరో విశాల్ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయారు. ఆయన్ను హుటాహుటిగా ఆసుపత్రికి తీసుకువెళ్ళి చెకప్ చేయగా అంతా బాగానే ఉందని డాక్టర్ చెప్పి విశాల్ని డిశ్చార్జ్ చేశారు. ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టించింది. ఆ దేశం తాజాగా జరిపిన వైమానిక దాడిలో 54 మందికి పైగా మరణించినట్లు అక్కడ అధికారులు తెలిపారు. వందలాది మంది గాయపడ్డారు. నిన్న జరిపిన భీకర దాడిలో 70 మందికి పైగా మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్ దాడులతో గాజా వణికిపోతుంది. జనావాసాలే లక్ష్యంగా జరుగుతున్న అటాక్లో ఎక్కువ మంది చిన్నారులే ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తుంది. ఆ సక్సెస్ చేసిన సైనికులకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సెల్యూట్ చేశారు. భద్రతా బలగాల ధైర్యాన్ని చూసి దేశమంతా గర్విస్తుందన్నారు. పహల్గాం దాడి ద్వారా దేశ ప్రజలను విడదీయాలనుకున్న ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశాం. అణుబాంబు బెదిరింపులకు లొంగేది లేదని భారత స్పష్టం చేసింది. మాతృభూమి రక్షణ కోసం భారత సైన్యం రెయ్యంపాలు పోరాడిందని ఆయన శ్రీనగర్లో కొనియాడారు. వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న నాని సినిమా మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. తాజాగా నాని నెక్స్ట్ మూవీ ది ప్యార్ డేజ్ మ్యూజిక్ రైట్స్ రికార్డు ధరలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. పలాస వజ్రకుత్ర మండలంలో పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతి శిరీష గారు ఈరోజు మహిళా టైలరింగ్ శిక్షణ శిబిరాన్ని వజ్రకుత్ర మండల హెడ్ క్వార్టర్లో ప్రారంభించారు. దీనివలన మహిళలు స్వయం శక్తితో ఎదగలరని పలు అంశాలపై కొనియాడారు. హైదరాబాద్ నిజారంపేటలో మద్యం మత్తులో యువతిని 2 వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. జార్ఖండ్లోకి చెందిన యువతిని చెన్నైలోని ఓ కాలేజీలో చదువుతుంది. ఆమె ఫ్రెండ్ అజయ్ ఇంటర్న్షిప్ పేరుతో హైదరాబాద్ రప్పించాడు. పార్టీ పేరుతో యువతిని ఫ్రెండ్ రూమ్కి తీసుకువెళ్ళాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. తరువాత ఆమెపై వారు లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతి కేకలతో అప్రమత్తమైన స్థానికులు వారిద్దరిని పోలీసులకు అప్పగించారు. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రానికి తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని IMD ఇప్పటికే ప్రకటించింది. మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ వీక్షించండి.